ఎవరైనా బాగుపడుతుంటే ఒరే మనోడే లేరా పోనీలే బాగుపడుతున్నారు అని లేకుండా యా 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 చూడియా వాళ్ళు షెడ్డే వేసుకున్నారా, వాళ్ళు బాగుపడిపోతున్నారు, యా వీళ్ళని ఎట్లా మనం నాశనం చేద్దాము అని మాత్రం పుల్లలు పక్క నుంచి ఎక్కబడుస్తా ఉంటారు. ఎంతో ఆశగా ఎంతో ఇష్టంగా ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కోళ్ల ఫామ్ పెట్టడానికి అమ్మేశాము. వచ్చిన డబ్బుతో కోళ్ల ఫామ్ పెట్టక ముందే కోళ్ళు అయితే కొనేసాడు మా నాయన సేలానికి వెళ్ళి. ఈ కోళ్లు కొనేటప్పుడు నాకు మా అమ్మకి మా ఆయనకి మా నాయనకి ఒకటే గొడవలండి. ఎందుకంటే ఈయనకి చాలా అంటే చాలా భయము. ఇప్పుడైతే ఈ షెడ్ ఉంది, కోళ్లు కొనక ముందు షెడ్డే లేదు అసలు. ఇంతకీ గొడవలు ఎందుకు జరిగాయనే కదా మీ డౌట్. షెడ్ లేకుండా కోళ్లు తెస్తే వెళ్ళిపోతాయి కదా. మా ఆయనేమో ఆ పాయింట్ చెప్తాడు, మా నాయనేమో అయ్యేం కాదు ఉంటాయిలే అంటాడు. మా ఆయనకి మా నాయనకి ఒకటే మాటలు యుద్ధం జరిగింది. సుమారు 1 గంట మాట్లాడుకున్న తర్వాత మా నాయన ఒక ఐడియా అయితే చెప్పాడు. అదే ఈ ఐడియా, పైన పట్టలు కట్టేద్దాం, లోపల కోళ్ళు వేసేద్దాం, పొద్దున సాయంత్రం మేత పెట్టుకుందాం. పైన ఎన్ని బోన్లు ఉన్నాయో అన్ని కోళ్ళు ఉన్నాయండి, కింద ఎన్ని బోన్లు ఉన్నాయో అన్ని కోళ్ళు ఉన్నాయి. మా నాయన ఈ మారిగా బోన్లు చేయిస్తాను, పైన పట్ట కట్టుకుందాము, లోపల కోళ్ళు వేసుకుందాం, బాగా జాగ్రత్త చేసుకుందాం అని చెప్పాడు. మా ఆయన అయితే కన్విన్స్ అయ్యి ఈ బోన్లు సెట్లు రోడ్లు ఉంటాయి కదండి, అవి అయితే తీసుకుని వచ్చి పైన అయితే రెడీ చేశారు. మీకైతే లోపల ఎన్ని బోన్లు ఉన్నాయి అన్ని చూపిస్తారండి. నిలబడుతుంది లైట్ గా. ఆ లాస్ట్ లో చిన్న కోళ్ళు ఉన్నాయి కదండి, ఆ 2 కోళ్ళు ఒక దానికైతే కాళ్ళు అయితే ఇంచేశారు. మొన్న ఎర్రమట్టితో అయితే గుడ్డ కట్టాను, లైట్ గా అయితే అడుగు పెడుతుంది పాపం. నడుస్తుంది. మా నాన్న శాలానికి వెళ్ళి కోళ్ళు అయితే తెచ్చి నీట్ గా రెడీ చేసి పెట్టాడండి. ఇంక నేనైతే దానికి బాగా మేతలు వేయడం, సాయంత్రం మేతలు వేయడం బాగా చూసుకునేది కోళ్ళన్నిటిని. ఇంకొక నెలలో సంక్రాంతి పండుగ వస్తుందనగా కోళ్ళన్నీ చచ్చిపోయాయండి. దానికంటే ముందు పండుగ వచ్చేదాకా కోళ్ళు అసలు అమ్మకూడదు అనుకున్నాము. కోళ్ళు బాగా నచ్చేసరికి ఒక 2-3 ఒకటే మనం వచ్చి అడుగుతా ఉండేది. ఇంకైతే తొలిసూరి బోని పోగొట్టకూడదు అనేసి 10,000 కోడి 4,500కి అమ్మేశాను నేను. ఇంకా సరేలే అమ్మేశాను కదా, తొలిసూరు డబ్బులు చేతిలో పట్టుకొని అలాగే ఉన్నాను. ఉండీలు వేసుకున్నాను అనమాట. ఫస్ట్ డబ్బులు ఉండీలు వేసుకొని ఇంకా సాయంత్రం అయిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చాడు ఒక ఆయన, అమ్మ ఈ మారిగా కోడి డల్లుగా ఉంది అనేసి. ఎందుకుంటుంది ఏడ మీరు ఎగురు పెట్టుకునే కదా ఎత్తుకోబోయారు అనేసి అయితే నేను చెప్పాను. మళ్ళీ పక్క రోజు తీసుకొచ్చారు, అమ్మ కోడి మాత్రం బాగా డల్ అయిపోయింది, నాకు అవన్నీ సంబంధం లేదన్నా, నువ్వు ఇంట్లో నుంచి ఎత్తుకోపోయినా బాగునిందా లేదా అట్టమ్మా, పిల్లోడు చదువులు కానీ మేము రూపాయి ఎత్తి పెట్టుకుంటా ఉంటే తీసుకొని వచ్చుకుని నా బట్ట కొనేసుకున్నారు, అవన్నీ మాకెందుకు చెప్తున్నారన్నా అనే గాని, లేదు మా కోడి మాకు ఇచ్చేయండి, అట్టిస్తాము, నేను 10,000 కోడి నేను ఒక తొలి బేరం అనే కదా నీకు 4,000కి ఇచ్చింది, పోగొట్టుకోకూడదని కొంచెం అన్నా ఉంటే అలాగే ఇచ్చేసిపోండి అన్నా అనేసి అన్న. అవునా మా కోడితో ఏమంటే 2 పోట్లు ఆడుతున్నాయి, వాళ్ళు కోడితో ఏమంటే పోట్లాడట్లా. అది ఏం సంబంధం అని అంటే, మీరు ఆ నుంచి ఎత్తుకోబోయారు, మీరే బాగా లేకుండా తెప్పించేశారు దానికి. మా ఇంట్లో నుంచి కోడి బాగా యాక్టివ్గా పోయింది, అసలు ఏంది ఈ కోడి అసలు వాటమే లేదు అసలు. దాని రాత్రి పని వేసారు, వాళ్ళు వేసి వాళ్ళు గెలుచుకొని తీసుకొని వచ్చేసారు. అది ఇంక 2 రోజుల్లో చచ్చిపోతుంది అనంగా. అసలు ఎట్టయిపోయిందంటే మెత్తగా అయిపోయిందండి కోడి. అసలు మా ఇంట్లో ఉండే కోడే కాదు అసలు, అది అట్టయిపోయింది మరి దారుణంగా. అప్పుడు సరే తీసేసుకొని ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి కాపు గించుకొని నేను పంపించేశాను ఆయన్ని. కోళ్ళన్నీ చచ్చిపోయినందుకు కూడా నాకు బాధ వేయలేదండి. కానీ ఇక్కడికి వచ్చి ఇష్టంగా కోడిని కొనుక్కొని తీసుకోబోయి మళ్ళీ పక్క రోజు వచ్చి మా కోడొద్దు మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఎంత బాధ వేస్తుందండి. ఇదే ప్లేస్ లో మీరుండి మీ కాడ కోరు కొనుక్కొని పక్క రోజు వచ్చి మీకు ఇస్తే మీరు తీసుకుంటారా? ఒక్కసారి కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. సరేనండి, అవన్నీ పక్కన పెట్టేస్తే కోళ్ళకి ఏందో వైరస్ వచ్చిందంట. ఆ వైరస్ వచ్చినప్పుడు ఇళ్ల పక్కన ఉండే వాళ్ళు కొంచెం అన్నా చెప్పారండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కోళ్ళు చచ్చిపోతే శుద్ధంగా ఎత్తుకుపోయి నైస్ గా పడేసుకొని కొంచెం కూడా మాకు చెప్పలేదండి. మేమంత డబ్బులు పోసుకొని తెచ్చుకున్నాం కదా దూరాభారం నుంచే, ఒక్క మాట అయినా చెప్పరా? కొంచెం కూడా ఇంకి జ్ఞానమే లేదండి. అప్పుడు కోళ్ళన్నీ లోపల ఉండే లోపలికి చాలా సామాన్లు అయితే బయట పెట్టేశాము, ఎవరు వస్తారులే అనేసి. ఇలాంటి రోల్స్ అయితే 8 రోల్స్ ఉన్నాయండి, ఇది ఒక్కటే మిగిలింది లాస్ట్. అన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. మేము ఆ రోజు మూవీ షూటింగ్కి వెళ్ళున్నాం కదా,
ఇలాంటివి అయితే పైన రేకులు వేసాం కదా, ఆ రేకులు వేసి మిగిలే అంటే అప్పటికప్పటికే సరిపోకపోతే తెచ్చుకోవచ్చు అనేసి ముందుగానే తెచ్చి పెట్టేసుకున్నాం. లేట్ అవుతుంది అనేసి, పన్నోళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇలాంటివి అయితే 12 మిగిలే 12. అదే ఎందుకు తెచ్చావరా అంటే, మా నాన్నుండి మిగిలితే మిగిలేలే, అటు పక్క మనం స్లాబ్ వేసుకోకుండా బాత్రూమ్ కి రేకులు పెట్టేసుకోవచ్చు అని చెప్పాడు. ఇలాంటివి సన్న కమ్మిలు కానీ, ఇలాంటి లావి ఇదొక్కటే మిగిలిందండి 12లో. మళ్ళీ ఈ సన్నవి కూడా 12 అంటే అడ్డలు 12, నిల్లులు 12 ఏదో చెప్తారు కదా, అలాగా ఇదొక్కటే మిగిలింది పొడుగుది. ఇదొకటి ఇది కటింగ్ సగం ముక్క. ఇవి కూడా లోపల తెచ్చి పెట్టాం కాబట్టేనండి ఇవి కూడా బతుకున్నాయి, లేకపోతే ఇవి కూడా ఎప్పుడో చోరీ చేసేసి ఉండేవాళ్ళు ఇళ్లలో. మనిషికి అన్నం తినే వాళ్ళు ఇలాంటి పనులు చేయరండి. ఒక్కొక్క కమ్మి మేము ఎంత కష్టపడి రూపాయి కూడబెట్టుకొని మెల్లో సరుడుతో సహా అమ్ముకొని ఇలాంటి చిన్న బిజినెస్ చేసుకుందామని చేసుకుంటే, దొంగతనం అడిగితే ఒక కమ్మి కాకపోతే 2 కమ్మిలు అన్నా ఇస్తాం. ఈ మారీ చేస్తే ఏమొస్తాయి? మనిషికి అన్నం తింటున్నారో ఇంకేమన్నా తింటున్నారో మీకే తెలియాలి. కానీ ఎత్తుకెళ్ళిపోయాము సంకలు గుద్దుకుంటే మాత్రం సరిపోదు. పాపము కర్మ అన్ని ఉంటాయి, పైన ఒక వాడు చూడాలే గాని ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇంకా ఈ షెడ్ వేయడానికి మా నాయన మా అమ్మ చేసిన కష్టం అంతా ఇంత కాదండి. ఒక సెకండ్ మీరే చూడండి గాలి ఎంత వస్తుందో. ఈ షెడ్ కట్టేటప్పుడు మా నాన్న ప్లాన్ ఏంటంటే, ఇదోండి ఇక్కడ దాకా గోడ లేపి బోను కిందే మొత్తం సెటప్ 4 పక్షాలుగా సెటప్ చేసి, అలాగే పైన 4 పట్టుకొని దీనిపైన పెట్టి అట్లాగే ఫిక్స్ చేస్తానని చెప్పాడు. కానీ గాలి చూడండి ఒక్కసారి గాలి కొడితే జమ్మని ఎగిరిపోతుంది ఇది ఆమెనే. మీరే చెప్పండి, ఇంతలో బోని గోళ్ళ పైన నిలసది అంటారా? అప్పుడు నాకు మా ఆయనకి ఒకటే చిన్న టెన్షన్ కాదండి, నాకు మా నాన్నకి చిన్న ఫైటింగ్ కాదు ఆ రోజంతా. నీకేం తెలుసు, నేను ఎన్ని కట్టానో నాకు తెలుసు, అది నిలసద్ది, నీకేం తెలుసు డాడీ, ఒకసారి గాలి వస్తే వెళ్ళిపోద్ది డాడీ ఇంతలో బోను, ఆ పైన అంతా ఎట్ట నిలస్తుంది అనుకుంటున్నావు నువ్వు అంటే, నీకు తెలుసా చిన్న గొడవ కదండి ఆ రోజు నాకు. మా నాన్న నన్ను మా ఆయన్ని అదలు కొడతాడు కానీ మా అమ్మని మాత్రం అసలు అదలు కొట్టలేడు. మా నాన్న నా మాట ఇంకెట్ట వినడని నాకు అర్థమైపోయింది. అందుకని సైగ్గా బెడ్రూమ్ లోకి వెళ్ళి మా అమ్మకైతే ఫోన్ చేసేసాను, మా నువ్వు రామ్మా ఒకసారి వచ్చి చూసుకో, మళ్ళీ కట్టేసినాక ఇలా కావాలి అలా కాదంటే కుదరదు కదా అని చెప్పేసరికి మా అమ్మ జస్ట్ స్పీడ్ లో వచ్చేసింది. మా అమ్మ ఇంక వచ్చి రాగానే మా నాన్న ప్లాన్ చెప్పగానే మా అమ్మకు నచ్చలేదు. ఇంకా మా అమ్మను కూడా వాదించడం ప్రారంభించాడు. ఇట్ట కాదియా, ఇంక వెల్డింగ్ పని చేసేది ఎవరో చెప్పు, వాళ్ళని అడగదాం, వాళ్ళు ఓకే అంటే నేను గమ్మునైపోతా అనగానే వాళ్ళైతే వచ్చేసారు వెల్డింగ్ వాళ్ళు. ఇంకా మా నాన్న దూరంగా పెట్టి పోయి అడిగింది మా అమ్మ వాళ్ళని, అమ్మ అసలు నిలవదు, మేము 2 రోజుల నుంచి అదే చెప్తున్నాము, అయినా మా మాటే దూర్చుకోవట్లేదు అని చెప్పేశారు వాళ్ళు. ఇంకా మా అమ్మకు వచ్చింది చూడు కోపము, ఇంకా దెబ్బకి షెడ్ ప్లాన్ మొత్తం మార్చేసింది మా అమ్మ. ఇదండి ఏడొక కమ్మి, ఆడొక కమ్మి, ఆడొక కమ్మి, ఇదండి ఇటుపక్క ఒక కమ్మి, మధ్యలో ఒక కమ్మి, లాస్ట్ ఒక కమ్మి. ఇంత పెద్ద షెడ్ వేసుకున్నాక మధ్యలో అయితే ఒక పోల్ పడాలని వాళ్ళైతే చెప్పారు. ఇంకైతే ఒక్కొక్క పోల్ కి 3 అడుగులు గుంటలు తవ్వి దాంట్లో కంకర కలిపి పోసి 1, 2 ఇటుపక్క 3, ఇటుపక్క 3, వెనక 3, మళ్ళీ అట్టొక 3, మధ్యలో 1 అన్నిటికీ కంకర అయితే కలిపి పోసాడు మా నాన్న. ఇప్పుడు ఇంత పెద్ద షెడ్ చూసి ఉంటదని నమ్మకం మాకు వచ్చింది. ఎవరైనా బాగుపడుతుంటే ఒరే మనోడే లేరా పోనీలే బాగుపడుతున్నారు అని లేకుండా, యా చూడియా వాళ్ళు షెడ్ వేసుకున్నారా, వాళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళని ఎట్ట మనం నాశనం చేద్దాము అని మాత్రం పుల్లలు పక్క నుంచి ఎక్కబడుస్తా ఉంటారు. ఇంకా మా బోన్లు కోళ్ళకి ఎట్ట ఉపయోగపడలేదు, ఇంక ఎలా ఉపయోగపడుతున్నాయి చూపిస్తారండి. కరేపాకు చెట్టుకి కోళ్ళు చిన్న కోళ్ళు కదా, ఈ తెంపి తినేస్తున్నాయి అనేసి పొడిచి, అది దానిమ్మకాయ చెట్టుకి మారిబాబు పూతలాగేస్తున్నాడు, అందుకనే వాడికి అందకుండా ఇది పెట్టాము. ఇంకొకటి రాండి చూపిస్తా, ఈ మా బుజ్జి చెట్టు, దీనికి ఒకటి వేయాలి, కాయలు తినేస్తున్నాయి బుడ్డ చెట్టు కోళ్ళు. ఇదండి చెత్త అంతా గాలి ఎక్కువ వస్తుంది కదా ఓపెన్ ప్లేస్, చెత్త ఎగిరిపోకుండా దీంట్లో వేసేసామనుకో నిండగా అయినప్పుడు కాల్ చేస్తా. ఇంక ఈ చెత్త తీసేద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ నుంచి, ఎందుకంటే చెత్త ఎక్కువైపోయి కాలస్తా ఉండే చెట్లు చెక్కి ఎండిపోతున్నాయి. ఒకసారి చూపించు. ఎంతో కష్టపడి ఇష్టంగా కట్టుకున్న షెడ్ ఇలా ఖాళీగా ఉంటే చూడలేకపోతున్నా. మళ్ళీ కోళ్ళ ఫామ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే
ఒక్క కోడిని కొనడానికి కూడా మాకు ఆ డబ్బులు లేవు. మొత్తం ఇంచుమించు 50 కోళ్ళు దాకా ఉన్నాయండి నా దగ్గర. పెట్టలు మాత్రం నాన్ స్టాప్ గా గుడ్లు పెడతానే ఉన్నాయి. గుడ్లు పెట్టాయి, పొదిగేసే టైంలోకి మొత్తం చనిపోయాయి. ఇంకైతే 40 గుడ్లు 400 గుడ్లు దాకా అట్టే ఫ్రిడ్జ్ లోనే పెట్టాను నేను. ఫ్రిడ్జ్ లో పెట్టి ఇంకా అట్లాగే ఉంటే పోతాయి అనేసి మా నాన్న ఒక పెట్టని తీసుకొచ్చాడు, పొదుగుడు పెట్టని. అవన్నీ ఒక 20 గుడ్లు 17 గుడ్లు దాకా వేసి పొదగేసాను. యానంకి వెళ్ళాక ముందు ఆ పొదగేసిన తర్వాత ఈ మొత్తం 5 పిల్లలు వచ్చాయి. అన్ని గుడ్లల్లో 5 పిల్లలు వస్తే కొరవన్నీ చచ్చిపోయినాయి. 2 మిగిలాయి, ఒకటి నల్లది ఒకటి తెల్లది. అది ఉన్నాయి బయటే తిరుగుతా నిన్న చూపించాను కదా ఇక్కడనే. తర్వాత అయితే ఆ పెట్టే ఇంకా ఇట్లకి గుడ్లు పెట్టాయి, పిల్లలు బిగిలాయి. ఇంకా అది అయిపోతే మళ్ళీ గుడ్లు పొదుక్కొచ్చింది. ఆ పెట్ట పొదుక్కొచ్చింది. గుడ్లు ఎక్కడ పెడుతుందో మాత్రం తెలీదు, కానీ పొదుగుతుంది. ఏడ పడుతుందా అని ఒక రోజు గమనించుకుంటా వస్తే ఆ లాస్ట్ అండి 8 గుడ్లు పెట్టింది. అది ఒక్క గుడ్డు పెట్టింది కూడా తెలియదు నాకైతే. ఆ 8 గుడ్లు తీసుకొచ్చి ఇది ఆ మూల పొదిగేస్తే ఈ 4 పిల్లలు పుట్టాయి. అది ఉన్నాయి చూపించు. ఆ 4 పిల్లల్లో 2 చంపేసినారు, ఒకదాన్ని కాలించేసినారు. ఆ పెట్టని చంపేసినారు. ఆ 2టిని జాగ్రత్తగా పెట్టుకుంటున్నా అంతే. ఎమోషన్ అవుతున్నా. ఏం చేయలేం. ఇప్పుడైతే కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి. మేము ఎప్పుడెప్పుడు నాశనం అయిపోదామని చూసారు. అట్లాగే మీరు అన్నట్టే నాశనం అయిపోయాం ఆల్మోస్ట్. ఇంకా 9% లో 1% ఉన్నాము. అది కూడా పోతే ఇంకా